నాకియ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని. అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకు, తర్వాత పన్నెండుగురికి కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడును, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడనుటకు యోగ్యుడను కాను.